హలో అండి. ఈరోజు హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ అండి. కరివేపాకు రైస్ ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కర్రీస్లో అయితే కరివేపాకు తీసి పక్కన పెడుతూ ఉంటాం కదా, ఇలా అయితే హెల్త్కి చాలా మంచిది. తీసివేయడానికి కూడా కుదరదు కదండి. కంటి చూపు కోసమైనా, హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళైనా వారానికి ఇట్లా 2 టైమ్స్ అలా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, కొంచెం జీరా, అలాగే 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, ఒక 2 ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలండి. నేను 1 కప్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి మనకి ఒక గుప్పెడు కరివేపాకు అయితే సరిపోతుంది. కరివేపాకు కూడా బాగా క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. మీ దగ్గర మిరియాల పొడి లేనట్లయితే మీరు స్టార్టింగ్లో పప్పు దినుసులతో పాటే ఒక 4-5 మిరియాలు వేసుకుని వేయించుకుంటే సరిపోతుంది. సో మొత్తం కూడా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ అదే ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం జీడిపప్పు, మీకు నచ్చితే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. కచ్చాబిచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. పోపు కొంచెం వేగిన తర్వాత ఉడికించుకున్న 1 కప్ రైస్ వేసుకోవాలండి. అలాగే మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు పొడి కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమేనండి. ఒక 2 మినిట్స్ అలా రైస్ అంతా కూడా వేడెక్కేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.